వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవముపాస్మహే. శ్రీ మహాగణాధిపతయే నమ. శ్రీమాత్రే నమ. మాచిరాజు ప్రవచనాలు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. మన భారతీయ సనాతన సంస్కృతి సంప్రదాయాల్లో, ఆచార వ్యవహారాల్లో, పురాణ గ్రంథాలలో అన్నిట్లో కూడా దేవీ దేవతల స్వరూపాలు వర్ణించేటప్పుడు ఆ స్వరూపాలకి ప్రత్యేకమైన ప్రాధాన్యతను కేటాయించారు. ఆ స్వరూపాలలో ఒక అంతరార్థం ఉంటుంది. భగవత్ స్వరూపాలలో ఒక సందేశం ఉంటుంది. కాబట్టి దేవీ దేవతలను పూజించేటప్పుడు కేవలం పూజించడం మాత్రమే కాదు, ఆ రూపంలో ఉన్న సందేశం తెలుసుకోవాలి. ఆ సందేశాన్ని అర్థం చేసుకుంటూ ఆయా దేవీ దేవతా స్వరూపాలను పూజిస్తే వాళ్ళ అనుగ్రహం చాలా సులభంగా కలుగుతుంది. స్త్రీ దేవతా స్వరూపాలలో లక్ష్మీదేవి రూపానికి, సరస్వతీదేవి రూపానికి ప్రత్యేకమైన ప్రాధాన్యత ఉంది. సరస్వతి రూపంలో, లక్ష్మీ రూపంలో, సరస్వతీదేవి వాహనంలో, లక్ష్మీదేవి వాహనంలో ఉన్న అంతరార్థాన్ని తెలుసుకుంటూ వాళ్ళని పూజిస్తే వాళ్ళ అనుగ్రహం కలగటంతో పాటుగా అద్భుతమైనటువంటి పురోభివృద్ధిని మనం జీవితంలో సాధించవచ్చు. సరస్వతీదేవి రూపాన్ని మనం తీసుకుంటే సరస్వతీదేవిని సారస్వతి అనే పేరుతో పిలుస్తారు. సారస్వతి అంటే అర్థం ఏంటి? సార అంటే జ్ఞానం. మనలో ఉన్న జ్ఞానాన్ని మనకు తెలియజెప్పే తల్లి కాబట్టి సరస్వతీదేవిని సారస్వతి అనే పేరుతో పిలుస్తారు. సరస్వతీదేవి ఎలా ఉంటుంది? సర్వశుక్ల సరస్వతి, తెలుపు రంగులో ప్రకాశిస్తూ ఉంటుంది. తెలుపు దేనికి సంకేతం? సత్వగుణానికి సంకేతం. ప్రతి మనిషిలో కూడా 3 గుణాలు ఉంటాయి: సత్వగుణం, రజోగుణం, తమోగుణం. ఈ రజోగుణం, తమోగుణం ఉంటే కోపం విపరీతంగా ఉంటుంది, అసూయ ఉంటుంది, ద్వేషం ఉంటుంది. సత్వగుణం అంటే ఏంటి? నెమ్మదిగా ఉంటాం, ప్రశాంతంగా ఉంటాం. కాబట్టి సరస్వతీదేవి తెలుపు రంగులో ప్రకాశిస్తూ తెల్లటి చీరలో దర్శనమిస్తూ ఏం సందేశం ఇస్తుంది? సత్వగుణం పెంచుకో, నెమ్మదిగా మాట్లాడు, ప్రశాంతంగా ఉండు, అసూయ లేకుండా ఉండు, ఇలాంటి సందేశం ఇస్తుంది. సరస్వతీదేవికి 4 చేతులు ఉంటాయి. ఈ 4 చేతుల్లో కూడా 2 చేతులతో వీణ వాయిస్తూ ఉంటుంది. ఒక చేతిలో జపమాల ఉంటుంది, ఇంకొక చేతిలో పుస్తకాలు లేదా వేదాలు పట్టుకొని ఉంటుంది. ఏంటి దీనిలో ఉన్న అంతరార్థం? ఒక చేతిలో జపమాల పట్టుకొని ఉంది. జపమాల అంటే భక్తికి సంకేతం. అంటే మంత్ర జపం చేసుకో, భగవద్ నామస్మరణ జపం చేసుకో, దానివల్ల భక్తి కలుగుతుంది. ఒక చేతిలో పుస్తకాలు, వేదాలు పట్టుకొని ఉంటుంది. వేదాల్లో ఏముంటుంది? జ్ఞానం ఉంటుంది. పుస్తకాల్లో ఏముంటుంది? జ్ఞానం ఉంటుంది. అంటే ఒక చేతిలో జపమాల, ఒక చేతిలో పుస్తకాలు పట్టుకొని ఉందంటే భక్తిని అలవరుచుకో, జ్ఞానం పెంచుకో. భక్తి జ్ఞానం, భక్తి జ్ఞానం, భక్తి జ్ఞానం, ఈ 2 వస్తే మోక్షం వస్తుంది. కాబట్టి భక్తితో కూడిన జ్ఞానం అనేది నీకు చివరకు మోక్షాన్ని ఇస్తుందని దీనిలో ఉన్న అంతరార్థం. అది సరస్వతీదేవి రూపంలో ఉన్న భావంగా మనం తెలుసుకోవాలి. మిగిలిన 2 చేతులతో వీణ వాయిస్తూ ఉంటుంది. వీణ అంటే ఏంటి? అది కళలకు సంకేతం. అంటే నీకు సమస్త కళలు నేను అనుగ్రహిస్తాను, కళారంగంలో రససిద్ధి పొందు అని అద్భుతమైన సందేశం ఇస్తుంది. సరస్వతీదేవి వాహనం హంస. హంసకున్న లక్షణం ఏంటి? సృష్టిలో ఏ ప్రాణికి లేని గొప్ప లక్షణం హంసకుంది. పాలు నీళ్లు కలిసి ఉంటే నీళ్లు విడిచిపెట్టి హంస పాలు మాత్రమే స్వీకరిస్తుంది. అలాంటి హంసను సరస్వతీదేవి వాహనం చేసుకుంది. అంటే అర్థం ఏంటి? మంచి చెడు 2 సృష్టిలో ఉంటాయి. చెడును పక్కన పెట్టు, మంచి మాత్రమే స్వీకరించు. ఎలా అయితే హంస పాలు నీళ్లు కలిసి ఉంటే నీళ్లు వదిలిపెట్టి పాలు మాత్రమే తీసుకుంటుందో, మంచి చెడు కలిసి ఉన్నప్పుడు చెడు వదిలిపెట్టి మంచి తీసుకొని హంసవాహనం మీద కూర్చొని అద్భుతమైన సందేశం ఇస్తుంది. కొన్ని చోట్ల సరస్వతీదేవి వాహనం నెమలి కూడా మనం దర్శనం చేసుకోవచ్చు. కొన్ని చోట్ల సరస్వతీదేవికి నెమలి వాహనం ఉన్నట్లుగా కూడా పురాణాల్లో వర్ణించారు. మరి నెమలి వాహనానికి ఉన్న సందేశం ఏంటి? నెమలి మీద కూర్చొని సరస్వతీదేవి ఏం సందేశం ఇస్తుంది? కామము తెలియని నిర్మల ప్రాణి నెమలి, అంటే కామాన్ని విడిచిపెట్టమని అద్భుతమైన సందేశం ఇస్తుంది. నెమలికి కామం ఎందుకు ఉండదంటే, నెమళ్ళలో దేవతా నెమళ్ళు అని ఉంటాయి. ఈ దేవతా నెమళ్ళు అనేటటువంటివి ఎప్పుడూ కూడా సృష్టి కార్యం ద్వారా సంతానాన్ని ఉత్పత్తి చేయవు. మగనెమలి పురివిప్పి నాట్యం చేస్తుంటే ఆ నాట్యాన్ని ఆడనెమలి చూసినప్పుడు ఆడనెమలి కంటి నుంచి కూడా ఒక ధార కారుతుంది. ఆ ధార నుంచి గుడ్డొచ్చి నెమలి అనేటటువంటిది పుడుతుంది. అంటే మామూలుగా సాధారణమైన నెమళ్ళు సృష్టి కార్యం చేసుకుంటాయి, కానీ దేవతా నెమళ్ళు సృష్టి కార్యం చేసుకోవు. మగ నెమలి పురివిప్పి నాట్యం చేస్తున్నప్పుడు దాన్ని చూడటం వల్ల ఆడనెమలి కంటి నుంచి వచ్చేటటువంటి ద్రవం వల్ల కొత్తగా నెమలి పుడుతుంది.
అంటే దేవతా నెమళ్ళు సృష్టి కార్యం చేసుకోవు, మామూలు నెమళ్ళే సృష్టి కార్యం చేసుకుంటాయి. అంటే అలాంటి దేవతా నెమలిని వాహనంగా చేసుకొని సరస్వతీదేవి ఏం సందేశం ఇస్తోంది? సృష్టి కార్యము అనేటటువంటిది కేవలం చూపు ద్వారా మాత్రమే జరుగుతుందంటే అక్కడ కామం లేదు అని అర్థం. కామము తెలియని నిర్మల ప్రాణి నెమలి, కామాన్ని జయించమనే సందేశం ఇవ్వటానికి నెమలి వాహనం మీద సరస్వతీదేవి కూర్చొనుంది. సరస్వతీదేవి 4 శక్తులు మనకిస్తుంది. పరా, పశ్యంతి, మధ్యమ, వైఖరి అని 4 శక్తులు ఉంటాయి. మనం ఒక మాట మాట్లాడాలంటే మనం మాట్లాడాలి అనుకున్నప్పుడు అక్కడ పరా అనే శక్తి ఉంటుంది. ఆ మాటలకి ఒక కూర్పు వచ్చిందంటే పశ్యంతి అనే శక్తి ఉంటుంది. ఆ కూర్పు వచ్చిన మాటలకి భావం వస్తే మధ్యమ అనే శక్తి ఉంటుంది. ఆ భావం వచ్చిన మాటలు మనం మాట్లాడుతున్నామంటే వైఖరి అనే శక్తి వస్తుంది. అంటే ఎప్పుడైనా మనం ఒక మాట మాట్లాడామంటే పరా, పశ్యంతి, మధ్యమ, వైఖరి అనే 4 శక్తులు కలిస్తేనే ఆ మాట బయటకు వస్తుంది. ఆ 4 శక్తులు సరస్వతీదేవి మనకు అనుగ్రహిస్తుంది. అందుకే వేదంలో ఒక మంత్రం చెప్తారు. ఓం ప్రణో దేవి సరస్వతి వాజేభిర్వాజినీవతి ధీనామవిత్ర్యవతు ఓం అంటూ ఒక మంత్రం చెప్తారు. ప్రణోదేవి సరస్వతి, అమ్మ సరస్వతి నీకు నమస్కారం. వాజేభిర్వాజినీవతి, వాక్కుని మాకు అనుగ్రహిస్తున్నావు. ధీనామవిత్ర్యవతు ఓం, నీకు నమస్కారం చేసుకుంటున్నాం తల్లి, వాక్కు ద్వారా మేము గొప్ప స్థితికి ఎదిగేలా మమ్మల్ని అనుగ్రహించు అంటూ ఈ వేద మంత్రాన్ని మనం శ్రవణం చేస్తే సరస్వతీదేవి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. సరస్వతి ద్వాదశ నామ స్తోత్రాన్ని పఠించిన సరస్వతీదేవి అనుగ్రహం కలుగుతుంది. సరస్వతి రూపంలో ఉన్న సందేశాన్ని మనం అర్థం చేసుకోవాలి. అలాగే లక్ష్మీ స్వరూపంలో కూడా అద్భుతమైన అంతరార్థం ఉంది. లక్ష్మీదేవి ఎక్కడ కూర్చుని ఉంటుంది? కలువ పువ్వులో కూర్చుని ఉంటుంది. హిందూ పురాణాల్లో కలువ పువ్వుకు ఒక ప్రత్యేకత ఉంది. కలువ పువ్వుని పద్మం అంటారు, పద్మాన్ని పంకజం అంటారు. పంకం అంటే బురద, జ అంటే పుట్టడం, బురద నుంచి పుట్టింది కాబట్టి పంకజము, పద్మము అనే పేరుతో పిలుస్తారు. అసలు లక్ష్మీదేవి బురద నుంచి పుట్టిన పద్మంలో కూర్చుని ఉండటం ఏంటి? దీనిలో ఉన్న అంతరార్థం ఏంటి అంటే, బురద నుంచి పుట్టిన పద్మంలో కూర్చొని లక్ష్మీదేవి ఏం సందేశం ఇస్తుందంటే, ప్రతికూల పరిస్థితులు జీవితంలో ఏవి ఉన్నా సరే వాటిని అనుకూల పరిస్థితులుగా మార్చుకో. చెడు వాతావరణం చుట్టూ ఉన్నా సరే దానిలో మంచిని పెంపొందింపజేసుకో అనే అద్భుతమైన సందేశం ఇవ్వటానికి బురద నుంచి పుట్టిన పద్మంలో కూర్చొని ఉంటుంది. లక్ష్మీదేవికి 4 చేతులు ఉంటాయి. 2 చేతుల్లో పద్మాలు పట్టుకొని ఉంటుంది. పద్మాలంటే సౌశీల్యము, అద్భుతమైనటువంటి సద్గుణాలు, వాటికి ఈ పద్మాలు సంకేతం. మిగిలిన 2 చేతుల్లో ఒక చేత్తో అభయం ఇస్తూ ఉంటుంది, ఇంకో చేత్తో బంగారు నాణ్యాలు వర్షిస్తున్నట్లుగా కనిపిస్తుంది. అంటే మీ జీవితాన్ని సువర్ణమయం చేస్తాను, మిమ్మల్ని అనుగ్రహిస్తానని ఈ రూపంలో ఉన్న అంతరార్థం. లక్ష్మీదేవి పద్మంలో కూర్చొని ఉన్నప్పుడు చుట్టూ ఏముంటాయి? నీళ్లు ఉంటాయి. ఆ నీళ్ళు అనేది నిరంతర ప్రవాహానికి సంకేతం. అంటే నిరంతర చైతన్య శక్తితో మనం ముందుకు వెళ్ళాలని లక్ష్మీదేవి ఆ సందేశం ఇస్తుంది. అలాగే లక్ష్మీదేవికి 4 చేతులు ఉంటాయి కదా, ఆ 4 చేతులు కూడా ధర్మార్థ కామ మోక్షాలని చతుర్విధ పురుషార్థాలకు సంకేతం. సరస్వతీదేవికైనా 4 భుజాలు ఉంటాయి, ధర్మార్థ కామ మోక్షాలని చతుర్విధ పురుషార్థాలకు సంకేతం. అంటే చతుర్విధ పురుషార్థాలు సరైన మార్గంలో మీకు లభించడానికి లక్ష్మీ సరస్వతి మిమ్మల్ని అనుగ్రహిస్తున్నారని అర్థం. లక్ష్మీదేవి ఒక్కొక్క చీర ధరిస్తే ఒక్కొక్క సందేశం ఉంటుంది. ఆకుపచ్చ రంగు చీరలో దర్శనమిస్తే ప్రకృతిని సస్యశ్యామలం చేస్తానని అర్థం. ఎరుపు రంగు చీరలో దర్శనమిస్తే కార్యసిద్ధికి సంకేతం. సరస్వతీదేవి వాహనం హంస, నెమలి ఎలాగో లక్ష్మీదేవి కూడా ఒక వాహనం ఉంది. మామూలుగా అయితే శ్రీమన్నారాయణమూర్తితో కలిసి గరుడ వాహనం మీద సంచారం చేస్తుంది. కానీ అమావాస్య రోజు లక్ష్మీదేవి గుడ్లగూబ మీద సంచారం చేస్తుంది. ఇది చాలా ఆసక్తికరమైన విషయం. లక్ష్మీదేవి అసలు గుడ్లగూబ మీద ఎందుకు సంచారం చేస్తుంది? గుడ్లగూబకి కొన్ని లక్షణాలు ఉన్నాయి. గుడ్లగూబని దివాంధురాలు అంటారు. అంటే పగలు కళ్ళు కనపడవు, రాత్రిపూట మాత్రమే కళ్ళు కనిపిస్తాయి. సంపద వచ్చినప్పుడు కళ్ళు కనపడకుండా ప్రవర్తించకు, తస్మాత్ జాగ్రత్త అని చెప్పటానికి పగటిపూట కళ్ళు కనపడని గుడ్లగూబ మీద లక్ష్మీదేవి కూర్చొని ఉంది. సంపద అనే వెలుగుని పగలుతో పోల్చుకోవాలి. సంపద అనే వెలుగు వచ్చిందని పొగరబడ్డావో మొత్తం నాశనం అవుతుంది అని చెప్పటానికి పగలు కళ్ళు కనపడని గుడ్లగూబ మీద కూర్చుని ఉంది. గుడ్లగూబ పగలంతా నిద్రపోతుంది, రాత్రిపూట ఆహారం కోసం అన్వేషణ చేస్తుంది. రాత్రి అంటే చీకటి, నిరాశ, నిస్పృహలు. అంటే నీ జీవితంలో చీకటి, నిరాశ, నిస్పృహలు ఎదురైనప్పుడు కూడా గుడ్లగూబ చీకట్లో ఎలాగైతే ఆహారం కోసం వెళుతూ ఉంటుందో, నిరాశ, నిస్పృహల్లో చీకట్లో కూడా నువ్వు నీ జీవన గమనంలో ముందుకు వెళ్ళే ఆత్మవిశ్వాసాన్ని పెంచుకొని చెప్పడానికి గుడ్లగూబ మీద కూర్చొని మనకు సందేశం ఇస్తుంది. అలాగే పగలు అన్ని ప్రాణులు మెలకువగా ఉంటే గుడ్లగూబ నిద్రపోతుంది. రాత్రి అన్ని ప్రాణులు నిద్రపోయినప్పుడు మెలకువగా ఉండి ఆహారం కోసం వెళ్తుంది. అంటే
ఇతరులు ఎవరైనా సరే అవకాశాలను అందిపుచ్చుకోనప్పుడు, నీ అవకాశాలు నువ్వు తెచ్చుకో అని చెప్పడమే దీనిలో ఉన్న సందేశం. మొత్తం చీకటిగా ఉన్నా సరే, గుడ్లగూబ మీద కూర్చున్నప్పుడు లక్ష్మీదేవిని గమ్యస్థానానికి అది తీసుకెళ్తుంది. అంటే మొత్తం ప్రతికూల పరిస్థితులున్నా సరే, నువ్వు నీ గమ్యస్థానానికి వెళ్ళాలని అద్భుతమైన సందేశం లక్ష్మీదేవి ఇస్తుంది. అది గుడ్లగూబ మీద కూర్చొని లక్ష్మీదేవి ఇస్తున్న అద్భుతమైన సందేశం. లక్ష్మీదేవికి 2 వైపులా కూడా ఏనుగులుంటాయి. ఏనుగులు తొండంతో నీళ్లు తీసుకొని లక్ష్మీదేవిని అభిషేకిస్తూ ఉంటాయి. దీనిలో ఉన్న అంతరార్థం ఏంటి? ఏనుగులు రాజరికానికి సంకేతం, అధికార పదవులకు సంకేతం. అంటే జీవితంలో రాజవైభవం ఇస్తాను, అధికార పదవులు ఇస్తాను, అవి పొందు అని చెప్పడమే దీనిలో ఉన్న అంతరార్థం. కాబట్టి లక్ష్మీ సరస్వతి రూపాల్లో ఉన్న అంతరార్థం తెలుసుకుంటూ వాళ్ళని ఆరాధన చేయండి. జీవన గమనంలో ఆ లక్షణాలు అలవరుచుకోండి. దాని ద్వారా లక్ష్మీ సరస్వతుల సంపూర్ణమైన అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రులు కండి. ఇంకా దేవీ దేవతల స్వరూపాల్లో ఉన్న అంతరార్థం ఏంటో, వాళ్ళని పూజించడం ద్వారా ఎలాంటి ఫలితాలు కలుగుతాయో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మాచిరాజు ప్రవచనాలు ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.